అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? ఆత్మీయంగా ఎదగాలి అనే దేవుని మాటలు మనం నేర్చుకుంటా ఉన్నాం కదా. ఆత్మీయ ఎదుగుదలలో మొదటిగా మనం వేటిని వదలాలి అనే విషయాలు చాలా వరకు చూసి ఎదగడానికి కావాల్సిన మార్గాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాం. మొదటిగా ఎంపిక ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. ఎదగాల వద్దా అనేది మనమే చూస్ చేసుకోవాలి, మనమే ఎంచుకోవాలి. మనం ఎదగాలి అని అంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేసి నిలబెడతాడు, బలపరుస్తాడు. లేదు నేను ఇలాగే ఉంటాను అని అంటే అలాగే మన జీవితాలు కొనసాగిపోతాయి, అలాగే ముగించిపోతాయి. కానీ దేవునితో మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, దేవునితో ఎప్పుడైతే ముగిస్తామో అది ఒక జీవితం ఆయన గ్రంథంలో రాయబడే జీవితంగా మలచబడుతుంది. కాబట్టి దేవునితో ఆరంభించి దేవునితో ముగించకపోయినా, లేకపోతే దేవునితో ఆరంభించి కొనసాగించి అంతిమంగా కోల్పోవడానికి యోధాలా మారిపోయినా మనం నష్టపోయేవారుగానే ఉంటాం. కానీ ఆ ప్రారంభంలో మనం దేవునితో ప్రారంభించి ముగింపు ఖచ్చితంగా దేవునితోనే ఉండేలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని, అలాంటి ఎంపిక మనం కలిగి ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం. రెండోది, వాక్యము ద్వారానే మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం. మూడోది, మనం ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగినప్పుడే దేవుని మాట ద్వారా మనం ఎదగలుగుతాం. నాలుగోది, మన కొలమానం ఎప్పుడు కూడా వాక్యంతో సరిపోల్చుకుంటూనే ఉన్నప్పుడే మన ఎదుగుదల అనేది కనపడుతుంది. కానీ మరే ఇతరమైన కొలమానాలు కూడా మన ఎదుగుదలకు సాటి కావు. తర్వాత అక్షయమైన దానిపై మన దృష్టి నిలిపినప్పుడే మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం. కానీ క్షయమైన వాటి వైపు ఎప్పుడైతే మనం కొలుచుకుంటామో దాంతో ఎప్పుడూ కూడా మన ఎదుగుదల అనేది కొలవబడదు. ఆరవదిగా, మనం అన్ని వేళలా ఒకేలాంటి మనస్తత్వం కలిగి ఉండడానికి సిద్ధపడినప్పుడే మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం. అన్ని వేళలా అనేది మనం లాస్ట్ వీక్ చూడగలిగాం. అమ్మ మాట ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని, ఎందుకనగా మీరు నిశ్చయించుటకు కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మనలో కార్యసిద్ధి కలుగు చేయవారు ఎవరంట? దేవుడే. ఒకసారి కనుక నేను నిశ్చయించుకొని, నేను నా వాక్యంతో నా మనస్సును మార్చుకొని, నా ఆలోచన విధానం మార్చుకొని, నేను అన్ని సమయాల్లో దేవునికి ఇష్టమైనట్లుగా బతకాలని ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకుంటానో, నాలో ఆ కార్యాన్ని స్థిరపరుస్తూ నెరవేరుస్తూ జరిగించేవాడు ఎవరంట? దేవుడు చేస్తాడు అని చెప్తామన్నాడు. అంటే ఈరోజు మనం దేని కొరకు కష్టపడాలి అని అంటే ఆ వాక్యం మనలో నెరవేర్చబడడానికి మనం కష్టపడాలి తప్ప, మనం కష్టపడిన దాన్ని బట్టి ఆత్మీయంగా ఎదుగుదామంటే ఎదగలేం. కానీ ఆ వాక్యం మనలో నెరవేరడానికి మనం దేవుని దగ్గరికి రావడానికి ఎప్పుడైతే, లోకంలో నుంచి ప్రత్యేకింపబడి నడవడానికి ఎప్పుడైతే మన మనస్సుని శరీరాన్ని అన్ని విషయాల్లో దేవునికి లోపరచడానికి ఇష్టపడతామో, ఆ దాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటాడు. అదే యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఎవరిస్తారని చెప్తున్నాడు? మనిషి కుమారుడు దానిని మీకు ఇస్తాడు, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఒకసారి ఆలోచించండి, ఆయన దేని కొరకు ముద్రింపబడ్డాడంట?
మనకి జీవాన్ని ఇవ్వడానికి ఆయన ముద్రింపబడ్డాడు. అది అక్షయమైన నిత్య జీవం మనకి ఇవ్వడానికి ఆయన ముద్రింపబడ్డాడు. ఈరోజు మనలో క్రియ జరిగించడానికైనా, మనల్ని మంచి దారి వైపు నడిపించడానికైనా యేసు అనే వ్యక్తి మన కోసం నియమింపబడ్డాడు. ఆయన దాని కొరకు మాత్రమే ముద్ర వేయబడ్డాడు. కొన్నిసార్లు మనం కొన్ని వస్తువుల్ని చూస్తే ఇది దీని కొరకే వాడబడాలి, దీని కొరకే ఉపయోగించాలి అని చెప్పి కొన్ని నియమింపబడతా ఉంటాయి. వాటిని మరే ఇతరుల విధాలుగా ఉపయోగిద్దామన్నా అవి దేనికి కూడా పనికిరావు. ఇది ఉన్నా చూసారా, ఇది దేనికి ఉపయోగపడుతుంది? నా స్వరాన్ని తీసుకెళ్ళి దానికి ఇవ్వడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇంక దేనికైనా వాడగలనా? ఇది బాగుంది, సుత్తులా ఉంది, కొడదామంటే ఏమవుద్ది? ఈ వస్తువు పాడైపోతుంది. దీని పని ఏంటి? కేవలం నా మాటలు తీసుకెళ్ళి యాంప్లిఫైర్కి ఇవ్వడమే. యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? దాన్ని పెంచుతుంది. ఇది నా మాటలు తీసుకువెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. యేసు మన జీవితంలో మన జీవితంలో కార్యం ఆయన కొరకు ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన ప్రతి ఒక్క క్రియను జరిగించడానికి మాత్రమే యేసు మన జీవితంలో ముద్ర వేయబడి ఉన్నాడంట. అంటే దాని కొరకు ఆయన మన పక్క నుంచి నిత్యము కొనసాగించి ఆ పని చేయడానికి, సహాయం చేయడానికి నిరంతరం మన పక్కనే ఉంటాడు. కానీ యేసు ప్రభు సహాయం మనం దేని కొరకు అడుగుతాం? అందుకోసం అడుగుతాం. యేసుని సహాయం అడిగినప్పుడు దేని గురించైనా యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు అందుకోసమే ప్రార్థన చేస్తామా? దేనికోసం ప్రార్థన చేస్తాం? మనకి ఏది కావాలో దానికోసం యేసు బాబు నా మనవీను, నా మొర్ర ఆలకించి అని అడుగుతాం. ఆయన దేని కొరకు ముద్ర వేయబడి ఉన్నాడంట? మనం ఆయనలో ఎదగడానికి, ఆయన ఎందుకొరకు మనల్ని నియమించాడు అది నెరవేర్చడానికి ఆయన మన పక్షాన్ని ఉంటే అది తప్ప అన్నీ అడుగుతాం దేవుణ్ణి. సో ఈరోజు ఆత్మీయంగా మనం ఎదగాలి అని అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు పలుకు బహుమానము పొందవలనని గురి అంతకే పరిగెత్తుచున్నాను. ఒకసారి ఆలోచించండి. ఈయన నేను ఇదివరకే పొందుకొని ఉన్నానని తలంచుకొనను కానీ అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, వెనుకున్నవి మర్చిపోయి ముందున్న వాటి కొరకే వేగిర పడతాను అని చెప్తా ఉన్నాడు. కొన్ని ట్రాన్స్లేషన్స్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి ఆ మాటను మనం ఆలోచించగలిగితే, ఆత్మీయంగా ఎదగాలి అని అంటే కొన్నిసార్లు మనం కొన్ని చోట్ల ఆగిపోతూ ఉంటాం. కొన్ని వాటిని బట్టి మనం సంతృప్తి కలిగి ఉంటాం. కొన్ని విషయాల్ని బట్టి మనం ఈ భక్తి సరిపోతలే అని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఎలా ఆలోచిస్తాము అని అంటే ఇదే భక్తి అన్నట్టుగా మనం చూపిస్తూ ఉంటాం. ఇవేవి కూడా మనల్ని ముందుకి కొనసాగివ్వకుండా అక్కడే ఆగిపోయేలా చేస్తూ ఉంటాయి. సో దేవునిలో మనం ఎదగాలి అని అంటే, ఆత్మీయంగా ఎదగాలి అని అంటే ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగిపోవాలి. సో ఆగిపోకుండా ముందుకు సాగాలి అని అంటే మనం ఎక్కడ ఆగిపోయామో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి. ఏంటనంటే ఆ విషయాలు నేను కొన్ని విషయాలు చెప్తా ఉంటాను. వాటిని బట్టి ఆలోచించండి. ఇవి కూడా కావాలి, కానీ వాటితో ఆగిపోకుండా మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. మొదటిది ఏంటంటే యేసుని గురించి తెలుసుకోవడం. మీ పక్కలతో ఒకసారి అడగండి, మీకు యేసుని గురించి తెలుసా అని. యేసుని గురించి తెలుసా అని అడిగారా? అడిగిన తర్వాత సమాధానం కూడా చెప్పండి. మరి తెలిస్తే తెలిసని, తెలియకపోతే తెలియదని. తెలిసిన ఆన్సర్లు ఎక్కువ వచ్చాయా, అంతగా తెలియదు అన్నట్టు వచ్చాయా? తెలిసని వచ్చాయా? అమ్మా, యేసుప్రభు గురించి తెలుసుకోగలిగితే అలా బతకడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆయన గురించిన ప్రత్యక్షత మనకు అర్థమైతే మన జీవితం అలా మలుచుకోవడానికి ఇష్టపడతాం. అయితే ఒకసారి ఆలోచిస్తే నేటి కాలంలో చాలామంది యేసుప్రభు గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. క్రైస్తవులు చాలా తక్కువ మందే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అన్యులు చాలామంది ఎక్కువ మంది బైబిల్ చదువుతున్నారు. ఇలా శివశక్తి వాళ్ళు కదా, అవును కదా,
నిజంగా వాళ్ళకి తెలిసినంత బైబిల్ కూడా మనకు తెలుసా తెలియదు అని అంటే ఖచ్చితంగా తెలియదనే చెప్పాలి. వాళ్ళు ఎక్కువ చదివేస్తున్నారు బైబిల్లో. పొరపాటున ఎవరన్నా అడుగుతూ ఉంటే ఈ వచనం మీరు చెప్పానంట, అది ఎక్కడ ఉందని మన వాళ్ళు చెప్తా ఉంటాం. ఆడు మాత్రం ఎక్కడో మూల వచనం తీసి చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు గురించి అంత ఎక్కువ తెలుసుకుంటే, బైబిల్ గురించి అంత ఎక్కువ తెలుసుకుంటే ఆత్మీయంగా ఎదిగినట్ట? అలా అనుకుంటే వాళ్ళే మనకంటే ఎక్కువ ఎదిగినట్టు, అవునా కాదా? బైబిల్ ఎక్కువ తెలుసు అన్నంత మాత్రాన, నువ్వు బైబిల్ బాగా చదివేస్తావు అన్నంత మాత్రాన, బైబిల్ రెఫరెన్స్ ఎలా అంటే నోటి మీద వచ్చేస్తుంది అన్నంత మాత్రాన నువ్వు ఆత్మీయంగా ఎదిగావు అని అనుకుంటే ఆలోచించండి, ఎదిగినట్టే ఎదగనట్ట? ఇలా ఒక చోట ఒక మాట మాట్లాడుతూ ఉంటే తమ్ముడు అన్నాడు, అమ్మయ్య ఇప్పుడు మనశ్శాంతి ఉందని. ఏరానంటే నాకంటే ఆడికి బోల్డ్ రెఫరెన్స్ తెలుసు, నాకు తెగ బాధేసేది, నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది అదే ఎదుగుదల కాదని అని చెప్పి అని అంటున్నాడు. అది ఎదుగుదలలో ఒక భాగమే, కానీ వాక్యాన్ని అక్షరం దగ్గర ఆగిపోతే నీ ఎదుగుదల ఆగిపోయినట్టు. అక్షరం దగ్గర నుంచి ఆత్మ చెప్తున్న సంగతికి చెవులు వినపడేలాగా మన చెవులు తెరవగలిగితే నువ్వు ఆత్మీయంగా ఎదగలుగుతావు. అందుకే చాలామంది అక్షరాల దగ్గర ఆగిపోతారు, చాలామంది అక్షరాల దగ్గర ఉండిపోతారు, కానీ కొంతమంది అక్షరాలను దాటి ఆత్మ చెప్తున్న సంగతి వినగలుగుతారు. పరిచయులు, శాస్త్రులు చాలామందికి బైబిల్ వారికి అవపోసన పట్టినట్టుగా ఎక్కడ మాట అయినా అక్కడ మాట ఎత్తి బైబిల్ ఇలా ఉంది, మోషే ఇలా చెప్పాడు, మోషే ఇలా అన్నాడు అని చెప్పి అందరూ ఎదుట మాట్లాడగలిగిన వారు చాలా వాగ్దాటి కలిగిన వ్యక్తులు. కానీ యేసు ప్రభు చెప్తున్న సంగతులకు వారు మతి చెల్లించిపోయినట్టుగా ఆలోచించేవారు. దీనికి ఇలాంటి జ్ఞానం ఎవరిచ్చారా? చదువు లేనివాడు పాండిత్యం చెప్తున్నట్టుగా అసలు ఏంటి మాటలు అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఎందుకనంటే అక్షరం దగ్గర ఆగిపోయారు. ఈరోజు బైబిల్లో చాలా సంగతులు మనకు తెలిసి ఉండొచ్చు, చాలా వచనాలు మనకు కంఠస్థ వచ్చి ఉండొచ్చు, చాలా విషయాలు మనకి అవి హృదయంలో మనకి ఎక్కడ లేనంత విధంగా రాసుకొని ఉండొచ్చు, కానీ అది చెప్తున్న యొక్క లోతైన దేవుని మాట యొక్క అర్థం మనకు తెలుసా? దేవుని యొక్క హృదయపు భారం మనం గ్రహించామా? దేవుని యొక్క ఆలోచన మనం గ్రహించగలిగామా అని అంటే చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అది గ్రహించడం ప్రారంభిస్తే మన జీవితం పరివర్తన చెందడం ప్రారంభిస్తుంది. ఎదగడానికి కావాల్సిన మార్గాలు మనం వేసుకొని నిలబడగలుగుతాం, బలపడగలుగుతాం, ఎదగలుగుతాం, కొనసాగిస్తాం. క్రీస్తుకు కావాల్సిన అన్ని విషయాల మనం ఉపయోగపడగలిగిన వ్యక్తిగా మార్చబడతా ఉంటాం. రెండోది, బాప్తిసం పొందడం. ఎంతమంది బాప్తిసం పొందారు? అందరూ పొందేసుకున్నారా? పొందుకోలేదా? ఇంకా తీసుకోలేదా? ఎంతమంది? ఒకరు తీసుకోలేనట్టు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఆత్మీయంగా ఎదిగినట్టే ఎదగినట్టే? ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బాప్తిసం ఎదిగినట్టు? అచ్చి ఆత్మీయంగా ఎదిగినట్టు? తీసుకున్న వాళ్ళ తీసుకోలేనాడా? తీసుకొని ఉన్నవాళ్ళు ఎదిగినట్టు, తీసుకోలేని వాళ్ళు మనం చూసే కోణం ఒకలా ఉంటుంది, దేవుడు చూసే కోణం ఒకలా ఉంటుంది. యేసు ప్రభుతో పాటు ఉండి శిష్యులుగా పిలువబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ సిలువ మీద దొంగ యేసుతో పాటు వెళ్ళిపోయాడండి. శిష్యులు భూమి మీద ఉండిపోయారు, వెనక చుట్టుపక్కల ఎవరు లేరు మళ్ళీ. కానీ సిలువ మీద దొంగ మాత్రం వెళ్ళిపోయాడు. బాప్తిసం పొందాడా? కానీ యేసు ప్రభుతో పాటు బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగని బాప్తిసం పొందాల్సిన అవసరం లేదా? నీ చెవిని పడగానే, నీ హృదయం గ్రహించిన తోడనే ఇది పాపము, ఇది నీతి, ఇది పరిశుద్ధత, ఇది దేవుని క్రమము అని ఎప్పుడైతే మన హృదయం గ్రహిస్తాదో, మన చెవికి వినబడతాదో, మన ఆలోచన గ్రహిస్తాదో, అన్ని విషయాల దేవుని మాటకు లోబడినప్పుడు నీ పూర్తి బాధ్యత ఆయనది. దావీదు సింహాసనం తరతరాలు స్థాపిస్తానని చెప్పిన దేవుని మాట యొక్క ఉద్దేశం ఏంటనంటే, ఆయన గురించి చెప్పబడిన సాక్ష్యం, నా హృదయానుసారుడైన వ్యక్తి దావీదు, నా హృదయానికి ఇష్టమైన వ్యక్తి దావీదు. ఒక వ్యక్తి నిలబడితే తరతరాల గురించి ఆలోచించిన వ్యక్తి. ఈరోజు మనం ఒక్కసారి నేను దేవుని మాటకు లోబడితే నా జీవితం ఏమైపోద్దో అని భయపడే స్థాయికి వచ్చిన పరిస్థితులు బాప్తిసం తీసుకోవడానికి ఆటంకాలు. ఒకసారి ఆలోచించండి. సమయం నేడు అనే సమయం ఉండగానే మన హృదయాన్ని దేవునికి
అప్పగించాలి. రేపు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఎప్పుడు బాప్తీసానికి నీకు అర్థమైందా దేవుని గురించి ఆలస్యం చేయడానికి ఎప్పుడు కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. సమయం వచ్చిన కొలది దేవుడు ఇచ్చిన అవకాశం కొలది మరి ఎక్కువగా దేవుని దగ్గరికి వచ్చి బాప్తీసం పొందుకోవాలి. అయితే బాప్తీసం పొందుకున్నావు కాబట్టి పరలోకం వెళ్తారా వెళ్ళరా? బాప్తీసం పొందడం ఆత్మీయ ఎదుగుదలలో ఒక భాగమే, కానీ అదే నిన్ను పరలోకం తీసుకెళ్తాది అనడానికి రుజువు కాదు. కాబట్టి నేను ఇదివరకే పొందేసుకున్నానని పౌలు ఎందుకు అన్నాడో ఒకసారి ఆలోచిస్తే దాని వెనక చాలా లోతైన అర్థం ఉంది. అంటే అతడు చాలా క్రమంలో ఎదుగుతున్నాడు, చాలా కష్టాలు, నొప్పి, బాధ అనుభవిస్తూ అన్ని విషయాల్లో దేవుళ్ళ ముందు కొనసాగుతున్నాడు. అంత కొనసాగి అన్ని సంఘాలు స్థాపించిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, నేను ఇదివరకే పొందుకున్నానని నేను తలంచట్లేదు, కానీ నేను గురి యొద్దకు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా ముందు దేవుడు సిద్ధపరిచిన దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాడు. మనం బేసిక్ సాధారణమైన వాటినే మనం నెరవేర్చకపోతే మన జీవితంలో ఆత్మీయంగా ఇంకెప్పుడు ఎదగలుగుతాం, ఇంకెప్పుడు పైకి వెళ్ళగలుగుతాం, ఇంకెప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయాన్ని కూడా మనం ఎప్పుడు ఆలోచించాలి. మూడోది సమర్పించేసుకోవడం. మూడోది ఏంటి? చాలామంది దేవునిలోకి రాగానే దేవుని మాటలు చదివినప్పుడు లేకపోతే ఇతరులను చూసినప్పుడు ఏమనిపిస్తారంటే ఒంటి మీద బంగారం అంతా కూడా ఏం చేస్తారు? సమర్పించేస్తారు, దేవునికి ఇచ్చేస్తారు. వస్తువులన్నీ కూడా సమర్పించేస్తారు, బంగారం అంతా కూడా సమర్పించేస్తారు. ఒక ఆయన పురుషుడు మెడలో మంచి మండ చైన్ లాంటిది మంచి బంగారం వేసుకునేవాడు. అది కొద్ది రోజుల తర్వాత కనిపించకపోతే నేను అడిగాను, మామూలు బ్రదరు మంచి మండ చైన్ ఉండేది, కొన్ని కుతూహలాలు ఉంటాయి కదండి తెలుసుకోవాలని, ఏమైంది అని. దేవుడికి సమర్పించానంటే ఏ పాస్టర్ ధన్యుడా బాబు అనుకున్నాను. ఎందుకు సమర్పించాడంటే ఉండేలో వేస్తాడేమో అనుకున్నాను. నేను బీరువాలో లాకర్లో పెట్టానండి, దేవుడికి సమర్పణ అంటే ఆయన దృష్టిలో ఏమనుకున్నాడంటే నేను ఇంకా అది వేసుకోకూడదు అనుకున్నాడు. అదే ఆ రకమైన సమర్పణ మంచిదే, దేవుడికి ఇచ్చేమని నేనేమనట్లేదు, కానీ సమర్పించుకున్న వచ్చింది అందరికీ కనపరుచుకోవాలని కదండి మనం వేసుకుంటాం, అవునా కదా? కొన్ని పెళ్ళిక పప్పులకే వేసుకుంటాం, మామూలు రోజు వేసుకోం. పెళ్ళికప్పుడు మనం చూస్తే అసలు మన దగ్గర ఏముందో ఏమి లేదో తెలుస్తుంది. అప్పుడే అంట బంగారం ఉన్న బూజంతా దొరుకుతారు, అదే బీరువాలో ఉన్న బూజంతా దొరుకుతారంట చాలామంది. అయితే అలా ఆయన ఆ తీయడం వేసడం మానేశాడు. ఇప్పుడు ఎప్పుడులాగా ఆయన ఉండట్లేదు. ఇప్పుడు అది తీసేసిన తర్వాత నుంచి ఆయనలో ఏదో తెలియని ఒక కనపడతామని. ఏంటది చెప్పండి? దేవుని కోసం నేనేదో ఏం చేశాను? సమర్పించుకున్నాను, అర్పించుకున్నాను, దేవుడికి ఇచ్చేశాను. ఆత్మీయంగా ఎదిగాడు, ఎదగలేదా? అయ్యో అంత మాట నెత్తరేటండి, ఎదగలేదని. అందరికీ కనపరుచుకోవాలని ఆయన ఉండేది ఇప్పుడు తీసాడు. చాలా వరకు మనలో ఆయన మాట వినిన తోడనే కొన్ని విడిచిపెట్టాలి అని మనకు అనిపిస్తుంది, కొన్ని వదిలేయాలి అనిపిస్తుంది, కానీ వాటితో పాటే నడుస్తూ ఉంటాం దేవుని దుఃఖ పెడుతూ. కానీ కొంతమంది వదిలి దేవుని కొరకు నా జీవితాన్ని మార్చుకోవాలని వదిలి సమర్పించుకొని నడుస్తూ ఉంటారు. వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కానీ అక్కడితో ఆగిపోవద్దు, ఆ ప్రదేశంలో ఉండిపోవద్దు. సమర్పించుకున్నాను కాబట్టి నా జీవితం సరిపోద్ది, ఇంకా నేను ఎలాగైనా బతకొచ్చు అనే ఆలోచనలో ఎప్పుడు కూడా కొనసాగిపోవద్దు. నాలుగోది, ఆత్మను పొందుకున్నాను అని ఎప్పుడైనా అనిపించిందా మనకి? నేను ఆత్మను పొందేసుకున్నాను కాబట్టి నేను ఎదిగిపోయినట్టు. ఆఖరి మనకు అర్థమవుతుంది. ఆత్మను పొందుకున్నామంటే కొంతమంది ఏం చెప్తారంటే, నాకు ఏంటోనండి రాత్రి ప్రార్థన చేసినప్పుడు చాలా వేడిగా అనిపించిందండి. ఇలాంటి అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? లేవా? చల్లగా అనిపించిందండి, ఏదో తెలియని వెలుగు అలా కనపడతా ఉందండి. ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళ ఏదో దర్శనం అండి, అలా చూస్తూ ఉంటే ఏదో ఎవరో నూనె నా మీద పోసినట్టు అనిపిస్తూ ఉంది. ఏదో తెలియని ఆ గొప్ప సంతోషం హృదయంలో నెమ్మదిగా ఉందండి అన్న ఫీలింగ్ వచ్చిందా? ఈ మాటలు చాలామంది మనతో ఎవరన్నా పంచుకుంటే నాకు అలా జరిగితే బాగుండు అనిపిస్తుందా లేదా? అనిపించదా?
మీరేం మనుషులండి. నాకైతే అనిపిస్తుంది అండి, ఆ అనుభవం ఏది మనం కూడా పొందుకుంటే కదా మనం ఏది ఎదిగామన్న ఫీలింగ్ వస్తుంది. అలా చాలామంది చెప్తూ ఉంటారు. అలా చెప్తున్న దాన్ని బట్టి మనకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు చర్చికి వెళ్తే మనం బాగున్నాం, మనం అలాగే ఆ అభిషేకం ఏదో మనం పొందేసుకుంటే, ఆ వెలుగు ఏదో మనం పొందేసుకుంటే, ఆ అనాయింటింగ్ ఏదో అభిషేకం ఏదో మనం పొందేసుకుంటే మనం కూడా ఆత్మీయంగా ఏమవచ్చు, ఎదిగిపోవచ్చు అన్న ఆశ. నేను ఇదివరకే పొందుకొని ఉన్నానని కానీ ఈయనేమో ఎలాగంటాడు. 5వది, భాషలు ఎవరికైనా వచ్చాయా? భాషలు మాట్లాడడం ఒకసారి అది ఎందుకులేండి. మామూలుగా కొంతమంది భాషలు రాకపోయినా ఎదుటోడు మాట్లాడుతుంటే ఆ 2, 3, 4 బట్టి పట్టేసి వీళ్ళు కూడా ఆ మాటలు పలికేస్తూ ఉంటారు. ఎందుకు? వీళ్ళు కూడా ఆత్మ పొందేసుకున్నారు, వీళ్ళు కూడా భాషలు మాట్లాడేస్తున్నారు అని అనిపించుకోవడానికి. దేవుడు మనం ఏ రకంగా ఒకరిని అనుకరించాలని కానీ, ఒకరిని పోలి మనం అలాగే చేయాలని కోరుకోడు, కానీ నిన్ను ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడు. మీ పక్క వాళ్ళ ఫింగర్ ప్రింట్ మీకు మ్యాచ్ అవుతుందా? ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది, మన కళ్ళు చూస్తున్నారు, మన అరచేతులు చూస్తున్నారు, మన కాళ్ళు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మన ఫింగర్ ప్రింట్ వేస్తే చాలు మన జీవితం అంతా బయట పెట్టేస్తున్నారు. అలాంటిది దేవుడు నిన్ను అంత ప్రత్యేకంగా తయారు చేసుకుంటే, వాళ్ళు ఏదో పొందుకున్నారు, నేను కూడా అది పొందుకుంటేనే ఎదిగినట్టు అన్న మనస్సు మనలో ఉంటే, ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు అది ఎదుగుదల కాదు, దాంతో ఆగిపోతే అది ఇంకా దరిద్రం అని చెప్తా ఉన్నాడు దేవుడు మాట. కాబట్టి ఎప్పుడు కూడా భాషలో నీకు రానంత మాత్రాన బాధపడద్దు, ఉన్నంత మాత్రాన ఏం చేయకూడదు, గర్వించవద్దు. దేవుడు నీకు ఇచ్చాడు, సంతోషించు, అభివృద్ధి పరుచుకో, దాన్ని ఇంకా అర్థం చెప్పేలాగా ఎదగడానికి ప్రయత్నించేయి. అంతేకాని నాకు ఇది లేదు అని బాధపడద్దు. ప్రభువా, నేను ఆత్మీయంగా ఎదగడానికి నన్ను అన్ని క్రమంలో ఒక్కొక్క దారిలో ఎదిగింపు చేయి, నేను ఎక్కడైనా వెనకబడితే నాకు సహాయం చేయని చెప్పి దేవుని సహాయం మనం పొందుకోవడం ప్రయత్నం చేయాలి. ఏం నేర్చుకున్నాం? యేసుని గురించి తెలుసుకోవడం, బాప్తిస్మం, సమర్పణ, ఆత్మను పొందుకోవడం, భాషలు. 6వది, మన ప్రార్థనకి జవాబులు వచ్చాయనుకోండి. మన ప్రార్థనకి ఎంత అత్యుత్సాహం వచ్చేద్దంటే వెంటనే పక్కలకి వెళ్ళి, నేను మొన్నే ప్రార్థన చేశాను, ఇలాగ అవ్వాలని, ఇలాగ అయిపోయింది తెలుసా అని చెప్తూ ఉంటాం. ఆ అత్యుత్సాహం మొదట్లో ఉంటుంది అందరికీ. అలా 2 అలవాటు అయిపోయిన తర్వాత మనం ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి? 2, 3 ప్రార్థనకి జవాబులు టక్ మనం వచ్చాయి అనుకోండి, వెంటనే మనం ఎలా ఫీల్ అవుతాం? ఎలా మనల్ని ఎలా చూడాలనుకుంటాం ఇతరులు? ఈవిడ దేవుళ్ళు చాలా ఉన్నతంగా ఉంటుందండి, ఆవిడ ప్రార్థన చేసిందంటే ఆవిడ చేయవాసి ఇంక జరిగిపోద్ది, ఆవిడ దగ్గరికి వెళ్తే ఇంకంతే. మనం కూడా ఆ బాబాల్లాగా ప్రార్థన చేయమంటే చేస్తాం. అదొక భావం వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరు చూసే ఉంటారు చాలామందిని, అంటే వారు చేసే హావభావాలు, వ్యక్తిత్వాలు ఆత్మీయంగా ఎదిగినట్ట దేవుని స్థానాన్ని దొంగలించే వ్యక్తులు అలా తయారవుతూ ఉంటారు. ఈరోజు చాలామంది మోసగాళ్ళలాగా ఎందుకు అయిపోతున్నారు అని అంటే, దేవుడు ఒక విలువైన ఏదైనా మన జీవితంలోకి ఇస్తే దాన్ని దేవుణ్ణి విలువ చేయడానికి, దేవుడిని గొప్పపరచడానికి వాడాలి, కానీ వారు విలువైన వ్యక్తులుగా ఎంచబడడానికి ఈరోజు నేటి సమాజం ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఆత్మీయంగా ఎదిగారా అని అంటే ఎదగనట్టే అనేది పౌలు చెప్తున్న మాట. నేను ఇదివరకే పొందుకున్నానని తలంచట్లేదు, కానీ గురు ఎద్దుగా పరిగెడుతున్నాను. ఆయన ఎక్కడ ఆగిపోలేదండి. దేని విషయంలో దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దాంతోనే ఉండలేదు, దానితో పాటు కొనసాగడానికి ఇష్టపడ్డాడు. తర్వాత కళలు ఎవరికైనా వస్తూ ఉంటాయా? కళలో చాలామందికి ఏంటనంటే దేవుడు తనతో మాట్లాడినట్టుగా కనపడతా ఉంటుంది. కళలు వస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అని అంటే, చాలా విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగానే తెలియపరుస్తుంది. మత్తయి సువార్త ప్రారంభంలో కళలో యోసేపుతో మాట్లాడి అతను నడిపించిన విధానం మనం చూడగలుగుతాం. ఎలా తప్పించాడో, ఎలాగ ఆ పుట్టుకలో ఆ కళ ద్వారా యోసేపుతో మాట్లాడాడు. ఇప్పుడు మనకు కూడా కళలు వస్తున్నాయి అనుకోండి,
ఆ కళలు వెంటనే నెరవేరుతున్నాయి అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకి? ఇప్పటి వరకు అసలు నాకు కళలే వచ్చేవి కాదు, కళలు వచ్చేస్తున్నాయి, నెరవేరిపోతున్నాయి, అన్నీ జరిగిపోతున్నాయి, ఇంకా మనల్ని ఆపేది ఎవరు? మనకు అడ్డానికి ఎవరు? అన్ని విషయాల్లో దేవుడు మనతో ఉన్నాడు. చాలా ఆనందం మనలో, తెలియని అత్యుత్సాహం మనలో మొదలైపోతూ ఉంటారు. కళలను బట్టి ఎప్పుడు కూడా గర్వించొద్దు, వాటితో ఆగిపోవద్దు. కళలు ఒకరోజు నిన్ను మోసంలో కూడా నడిపించవచ్చు. ఎందుకు అనంటే, ఒకసారి దేవుని దగ్గర నుంచి ఎవరు వారిని మోసపరుస్తారంటే ఒక ఆత్మ చెప్తుంది, నేను వారి దగ్గరికి వెళ్ళి అబద్ధపు ఆత్మగా నేను ఉంటానని. వారికి వచ్చే కళలు, దర్శనాలు వారిని మోసం చేస్తూ ఉంటాయి. తర్వాత దర్శనాలే, కళలు, దర్శనాలు. కళలు మనం నిద్రలో చూడగలిగితే, దర్శనాలు మెలకువగా ఉన్నప్పుడే మనం చూడగలుగుతాం. కన్నులు తెరిచి ఉన్నప్పుడే మనం చూడగలుగుతాం, గుర్తించగలుగుతాం. ఇవి దేవుడు మనతో ఉన్నాడు అని స్పృహ కలిగి మనం గ్రహించినట్లు వాటి ద్వారా మనం బలం పొందుతూ ముందు కొనసాగడానికే తప్ప, నువ్వేదో ఆత్మీయంగా బలపడిపోయావు, అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నావని చెప్పడానికి రుజువు ఏమాత్రం కూడా కాదని మనం ఎప్పుడూ గమనించాలి. ఆఖరిగా ఏంటనంటే, జరగబోతున్నవన్నీ మనకు ముందుగా తెలిసిపోతే అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇది ఇంకా ఆఖరి పెట్టి మరి జరగబోతున్నవన్నీ మనకు ముందుగా తెలిసిపోతే. ఇందాకలే తమ్ముడు నాకు మెసేజ్ పెట్టాడు. ఏంటనంటే, నేను రాత్రి ఒక ఆవిడ చనిపోయారు అన్న పాస్టర్ గారు తెల్లవారి మెసేజ్ పెట్టారు. అయితే ఆ తమ్ముడికి అనిపించిందంటే ఎవరో చచ్చిపోతున్నారని. ఈలోపు ఆ మెసేజ్ వచ్చింది. చచ్చిపోతున్నారని ముందుగా తనకు తెలిసిపోయింది, ఈలోపు మెసేజ్ వచ్చింది. అలా జరిగిపోతున్నవన్నీ నీకు ముందుగా తెలిసిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా మనం జీనీ బాబా అయిపోతామేమో ఒకరి జీవితంలో, అవునా కదా? ఈరోజు చాలామందికి ఏంటనంటే, చూస్తూ ఉన్నాం కదా టీవీల్లో, ఫలానా పేరు పెట్టి పిలవడం, నీ జీవితం ఇది కదా, నీ భవిష్యత్తు ఇది కదా అని చెప్పి రకరకాలుగా మాటలు చెప్పడం. వారు దేవుని కంటే దేవుని స్థానాన్ని ఎక్కువగా చూడడం మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ స్థానాలన్నీ మనం పరిశీలించుకునేటప్పుడు దేవుని గురించి మనం, ఆయన ఉన్నతమైన పిలుపు, ఆలోచన, దీని నుంచి పక్కకి వెళ్ళిపోవడానికి వీటన్నిటిలో నుంచి మనం ఎక్కడా కూడా ఆగిపోకూడదని చెప్పి దేవుని మాట మనం గ్రహించి గుర్తించాలి. అయితే ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, మనం ఒక 3 విషయాలు ఆలోచిద్దాం. ఆ 3 విషయాలు ఏంటనంటే, మొదటిది, మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచనలతో వచ్చినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నాడో దాని చేత నింపబడడానికి ఇష్టపడాలి. మొదటిది, ఒకసారి నేను మరలా చెప్తున్నాను, ఒకసారి గమనించడానికి ప్రయత్నించండి. మొదటి, ఎలాంటి ఆలోచనతో నేను దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏ ఉద్దేశంతో నన్ను పిలిచాడో అది మాత్రమే నేను చేయడానికి ఇష్టపడాలి. నేను చాలా విషయాలతో దేవుని దగ్గరికి వచ్చి ఉండొచ్చు, కానీ వాటితో కనుక నేను దేవుని చూడగలిగితే ఖచ్చితంగా నేను ఆగిపోయిన వాడినే, కానీ గురి చూసి పరిగెత్తేవాడిని, గురి చూసి వెళ్ళేవాడిని ఏమాత్రం కూడా, ఎంత మాత్రం కూడా కాదని గ్రహించాలి. ఎందుకనంటే, మత్తయి సువార్త 19:27 చదువుదాం. మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా, యేసు వారితో, సరిపోతుందమ్మా, 20:20-21 కూడా చదివండి. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుకొంచున్నావని ఆయన్ని అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నాకు 2 కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునకు, ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనేను. సరిపోదు. ఈ 2 విషయాలు మనం ఆలోచిస్తే, పేతురు భూమి మీద అడుగుతున్నాడా, పరలోకం అడుగుతున్నాడా? పేతురు నీ దగ్గరికి అన్ని వదిలేసి వచ్చావు, నువ్వేదో ఇస్తావని, ఏదో చేస్తావని అని అడుగుతా ఉన్నాడు. కానీ వీళ్ళేం అడుగుతున్నారు? జబదయి కుమారుని తల్లి వచ్చి, పరలోకంలో మాకు నీ కుడి పక్కన ఎడమ పక్కన 2 సింహాసనాలు నా కొడుకులకి ఇచ్చే అని అడుగుతా ఉన్నారు. ఒకసారి ఆలోచిస్తే,
మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అయితే భూమి మీద ఏదైనా పొందుకోవడానికి ఇష్టపడతా ఉంటాం, లేకపోతే పరలోకంలో ఏదైనా పొందుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. అలాంటి దృక్పథాలతోనే దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. వస్తున్న వారు ఆగిపోయిన వారు. అయితే మనం కొనసాగాలి, నేను గురి చూసి పరిగెత్తాలి, దేవుడు నన్ను ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు, అది నా జీవితంలో నెరవేరాలి అని కనుక నేను ఆశపడితే, నేను ఆత్మీయంగా ఎదగాలి అని నేను కోరుకుంటే, అవి నేను వదిలి దేవుడు చెప్తున్న మాట ప్రకారం నడవడానికి ఇష్టపడతా ఉంటాను. అలా నేను వెళ్ళేటప్పుడు వీళ్ళెవ్వరూ ఆగిపోలేదండి. పేతురు ఆగిపోలేదు, యోహాను ఆగిపోలేదు, అతని తమ్ముడు కూడా ఆగిపోలేదు. మరి ఎవరు ఆగిపోయారంటే యోధ ఆగిపోయాడు. ఎందుకు? యోధ మొదటి నుంచి యేసుప్రభువుని వెంబడించేటప్పుడు డబ్బుల కోసమే వెంబడించాడు, ఆఖరికి డబ్బులతోనే చనిపోయాడు. ఈరోజు ఆలోచిస్తే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం కొన్ని ఆలోచనలతో రావచ్చు, ఇది నేను పొందుకోవాలి, ఇది నేను సంపాదించుకోవాలని. కానీ వచ్చిన తర్వాత అసలు దేవుడేంటో అర్థమైన తర్వాత ఇంకా అవే పట్టుకుంటే అవి మనల్ని నాశనం చేస్తాయి. కానీ దేవుడిని పట్టుకుంటే ఆయన మనల్ని జీవనంలోకి నడిపిస్తాడు. ఈరోజు ఆలోచించండి, దేన్ని పట్టుకుంటున్నాం? ఈరోజు పౌలు అంటున్నాడు, నేను ఇదివరకే పట్టుకున్నానని అన్నీ కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను, మరిచిపోతున్నాను. వెనుకొన్నవు మరిచి ముందున్న వాటి కొరకే వేచి ఉంటున్నాను. వెనుకొన్నవు మరిచి అని అంటే వెనుకున్న సంగతులు 2 పనులు చేస్తాయండి. ఏంటా 2 పనులు అని అంటే, అయితే ఒకటి మనల్ని కిందకు లాగుతూ ఉంటాయి, లేకపోతే గర్వభూతులుగా చేస్తాయి. 2 పనులు చేస్తాయి. వెనుకొన్నవి ఏం చేస్తాయి? మొదటిది కిందకు లాగుతూ ఉంటాయి. ఎందుకు కిందకు లాగుతాయి అని అంటే, మన పాత జీవితం నువ్వు చెడ్డగా బతికేవాడు అనుకో, ఇప్పుడు నేను మంచిగా బతకడానికి ఇష్టపడితే నాతో ఏం చెప్తా చెప్పండి? చాలే, నీ భక్తి, నీ వేషం, నువ్వు ఎలాంటోడో నీకు తెలీదా, నువ్వు అప్పుడు ఏం చేసావో నీకు తెలీదా అని ఏం చేస్తుంది పాత జీవితం? మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆ వెనక్కున్నవి మర్చిపోవడం అంటే వెనక్కి లాగే జీవితాన్ని మర్చిపోరు. రెండోది, పౌలు నిష్ట కలిగి బతికిన వ్యక్తి. తన భక్తిలో కానీ తన జీవితంలో కానీ ఏ లోపం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తికి గర్వం ఏంటో తెలుసా? నిందారహితుడిగా బతికాడు. ముందున్న జీవితంలో కూడా అలాగే బతుకుతాడు. సో కొంతమంది జీవితాలు చాలా గర్వభూతులుగా చేయొచ్చు, నేను ఏ లోపం లేకుండా బతికాను, కానీ అన్నీ మర్చిపోయాడండి. నా నీతి వృధా, నేను దేవుని యందు విశ్వాసించడం ద్వారానే నాకు నీతి అని నమ్మగలిగాడు. ఈరోజు ఆలోచిస్తే మన క్రియలు బట్టి కాదు కానీ దేవుని మాటను బట్టే సమస్తం అని నమ్మాడు. వెనక్కున్నవి మర్చిపోవడం అని అంటే నిన్ను కిందకి లాగేవైనా మర్చిపోవాలి, నిన్ను దేవుని దూరం చేసేవైనా కూడా మర్చిపోవాలి. ఆ వెనుకున్నవి మరిచి ఏం చేయాలి? దేవుడి ఉద్దేశాన్ని గ్రహించి ఎదగడానికి ప్రయత్నించాలి. రెండోది ఏంటంటే, నీ బలాల మీద ఇప్పుడు కూడా ఆధారపడకూడదు, నీ బలహీనత మీద కూడా ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు భయపడకూడదు. దేవుని నడిపింపుకి ఎప్పుడు కూడా అప్పగించుకోవాలి. రెండో విషయం. మొదటి విషయం ఏంటంటే, మనం అనుకున్నవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మారాలి. రెండోది, నా బలాలపై కాదు కానీ దేవుని నడిపింపుకి అప్పగించుకోవాలి. ఇందాక మనం విన్నాం కదా మొదట్లో కొన్ని విషయాలు. అలాగా ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చే, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిపోతే, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత, అద్భుత, ఆశ్చర్యకార్యాలు జరిగిపోతే, నువ్వు దేవుని నడిపింపు కోసం చూస్తావా, నీ బలం మీద ఆధారపడతావా? నేను చెప్పండి, నడిపింపు కోసం చూస్తావా? దేవుడు వెళ్ళమంటాడా వెళ్ళాలని అడుగుతావా? వెంటనే ఇంట్లో పీఠం రెడీ చేసి పీఠ మీద కూర్చొని వస్తున్న వాళ్ళందరికీ జీనీ బాబాలాగా ఎలాగా ఏం చేస్తాం? ఒకటి తయారు చేసుకొని మనం కూడా ఒక చిన్న దేవత తయారైపోయేలాగా అయిపోతూ ఉంటాం. కానీ దేవుడికి ఇచ్చిన ఏ సామర్థ్యమైనా సరే ఆయన నడిపింపుతోనే ప్రతిదీ చేయగలగాలి. ఆత్మీయంగా ఎదగడం అని అంటే మనకు ఆయన చెప్తాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకు దేవుడు ఇచ్చాడంట. అంటే అన్ని విధాల అన్ని విషయాలలో అదుపు కలిగిన విషయంలో మనం ఉండాలి తప్ప, దేవుని ఆత్మ నడిపింపులోనే మనం చేయాలి తప్ప, స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని స్వనాశనాన్ని ఎప్పుడు కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆఖరిగా ఏంటంటే, కొంతమంది అంటే భయపడాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనతో పనిచేయడం ప్రారంభించిన తర్వాత వదలాల్సినవి కూడా కొనసాగించడం. మూడవది ప్రమాదకరమైన అంశం ఏంటంటే, దేవుడు మనతో పని చేయడం ప్రారంభించిన తర్వాత వదలాల్సినవి కూడా కొనసాగిస్తూ ఉంటారు చాలామంది, విడిచిపెట్టాల్సినవి కూడా చేస్తూ ఉంటారు.
యేసుక్రీస్తుతో పాటే పక్కన యోధ నడుస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు నడిచాడు. తనకి దేవుడు పని బాధ్యత అప్పగించాడు. అన్నీ అప్పగించాడు కదా, నేను చేయాల్సింది చేస్తానే ఉంటానని చెప్పి తన పని తను చేస్తూనే ఉన్నాడు. అల్టిమేట్గా చూస్తే 12 మందిలో ఒకటిగా ఉండగలిగాడా? బయటికి వెళ్ళిపోయాడా? ఈరోజు ఎంత భయానకరమైన విషయం ఏంటనంటే, ఈ మాట నేను అంత భయంకరంగా మీకు చెప్పకపోవచ్చు, కానీ గ్రహిస్తారని నేను కొన్ని విషయాలు చెప్తాను. ఏంటనంటే, దేవుడు తలుపు దగ్గర ఉన్నంత వరకు బుద్ధిగల కన్యకల్ని, బుద్ధి లేని కన్యకల్ని తీసుకొని వెళ్ళాడు. తలుపు ఎక్కడ మూసాడు? ఆ లోపలికి వచ్చే దగ్గర మూసాడా? ఆ దూరం ఉన్నప్పుడే మూసాడా? వాళ్ళు కొంచెం దూరంలో వెళ్తే వాళ్ళు తలుపు తెరవబడుతుంది, కానీ ఆ ప్రదేశంలో మోయబడింది. గురుగులు గోధుమలు ఆయన కోసేటప్పుడు వేరు చేశాడు, అప్పుడు వరకు ఎదగనిచ్చాడు. కోసేటప్పుడే వేరు చేశాడు, కోసేంత వరకు ఎదగనిచ్చాడు. మూడోది, ఆయన చాలామంది ఆశ్చర్య అద్భుతాల కార్యాలు చేశారు, కానీ మీరెవరో నాకు తెలియదని చెప్పి గొర్రెల్ని మేకల్ని వేరు చేసేసాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనతో పాటే మనం ఎదుగుతూ ఉండొచ్చు. మనం బయటికి చాలా చక్కగా మనం కనపరుచుకోవచ్చు, బయటికి చాలా మంచివారుగా చూపించుకోవచ్చు, బయట చాలా అమాయకంగా మనం కనపడవచ్చు. నేను చాలా యథార్థవంతుని, నీతిపరుణ్ణి అని మనం సంఘంలోని వ్యక్తుల్ని, ఇక్కడ నిలబడే వ్యక్తుల్ని అందరినీ మోసం చేయొచ్చు. కానీ అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరు చేయబడినప్పుడు సిగ్గుపరచబడకూడదు అని అంటే, నేను ఆత్మీయంగా ఎదగాలి అని అంటే ఆగిపోక వదలాల్సిన వదిలి దేవునితో ముందు కొనసాగడానికి ఇష్టపడాలి. ఈరోజు మర్చిపోవడం, వెనుకున్నవి మరిచి అని అంటే, ఈరోజు నా సొంత ఉద్దేశాలు, నా కోరికలు, నా శరీర ప్రేరేపణలు వీటన్నిటినీ వదిలి దేవుని చెప్తున్న ఆత్మకు నా శరీరాన్ని అప్పగించుకోవడం, నా ఆలోచన అప్పగించుకోవడం, నా మనస్సును అప్పగించుకోవడం, ఇలా ఎప్పుడైతే నేను చేస్తానో అప్పుడే నేను ఆత్మీయంగా ఎదగగలుగుతాను. కాబట్టి గురి వద్దకే నేను సాగిపోవాలి అని అంటే వెనుకున్నవి నేనేం చేయాలి? మర్చిపోవాలి. నేను దేని దగ్గరైనా ఆగిపోతున్నానేమో, దేని బట్టైనా నేను ఉప్పొంగిపోతున్నానేమో, దేని బట్టైనా నేను ఆత్మీయంగా ఎదిగానని మోసంలో బతుకుతున్నానేమో, ఎక్కడైనా నేను ఇంతటితో భక్తి సరిపోద్దనే ఆలోచన కలిగి ఉన్నానేమో. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతాడు. ఏంటనంటే, ఆత్మీయ ఎదుగుదల అనేది ఈరోజు దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని దేవుని ఆలోచనను ఎప్పుడైతే నేను నెరవేర్చడానికి ఇష్టపడతానో అప్పుడు నేను కొనసాగించినట్టు. అందుకే ఆయన అంటాడు, గురి వద్దకే నేను పరిగెడతా ఉన్నాను. అంటే యేసు కలిగిన సంపూర్ణత నేను కలిగేంత వరకు కూడా నేను ఆగిపోను అని అంటూ ఉంటాడు. ఈరోజు మన భక్తి కూడా వ్యక్తుల్ని ఆధారం చేసుకొని ఎప్పుడు ఉండకూడదు, వ్యక్తుల్ని కేంద్రంగా చేసుకుని మనం ఎప్పుడు కూడా భక్తి చేయకూడదు. కానీ క్రీస్తు కలిగిన సంపూర్ణత మనం కలిగి ఉండడానికి ఎప్పుడు కూడా మనం భక్తి చేయడానికి ఇష్టపడాలి. అలాంటి భక్తిలో మనం ఎదగాలని దేవుని సహాయాన్ని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.